హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మిస్టర్. ఫ్రెండ్స్, మీ అందరికి తెలిసి ఉంటది. మన తెలుగు స్టేట్స్‌లో ఒక సంచలనం కేసు ఏంటంటే 2019 మార్చి 15న ఎవరైతే ప్రామినెంట్ పర్సన్ ఉన్నాడో, ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ ఉన్నాడో, వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయిన సంగతి మనకు తెలుసు. అది ఎంత పెద్ద వివాదం సృష్టించిందంటే తెలుగు రాష్ట్రాల్లో ఆ ఒక్క ఇన్సిడెంట్ మీద దాదాపుగా 5 ఇయర్స్ పాటు టీడీపీ అలాగే రిమైనింగ్ ఏవైతే పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో అన్నీ కూడా వైసీపీ మీద విపరీతమైన దాడి చేసింది. 2019 మార్చి 15 అంటే ఎగ్జాక్ట్‌గా చంద్రబాబు నాయుడు రిజైన్ అయిపోయి ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చిన తర్వాత అంటే బిఫోర్ గోయింగ్ ఫర్ ఎలక్షన్‌కి ఆ జరిగిన ఇన్సిడెంట్ అంటే మార్చి 15 ఆ ఇన్సిడెంట్ జరిగిందంటే ఏప్రిల్ 11న 2019 ఎలక్షన్ జరిగినాయి. ఆ తర్వాత గవర్నమెంట్ మారిపోయింది. సో, అయితే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరంటే మనందరికీ తెలిసింది జగన్మోహన్ రెడ్డి బాబాయి. సో, ఆ సందర్భంలో టీడీపీకి సంబంధించిన మీడియాస్ అన్నీ కూడా ఆ కేసు వెనక ఎవరైతే అవినాష్ రెడ్డి, అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి ఫాదర్ ఎవరైతే భాస్కర్ రెడ్డి, అలాగే జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా వాళ్ళు విపరీతమైన ఆరోపణలు చేశారు. ఆ తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు ఎవరైతే ఉన్నారో సునీత గాని, అలాగే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల కూడా ఆ సునీతతో కలిసి జగన్మోహన్ రెడ్డిని కూడా నిందించిన సందర్భాలున్నాయి. అయితే ఇప్పుడు ఇప్పుడు ఎందుకు ఈ స్టోరీ చెప్తున్నానంటే, ఆ ఉదంతాన్ని, ఆ ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకొని ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో 'హత్య' అనే ఒక మూవీ టెలికాస్ట్ అవుతుంది. ఒక స్ట్రీమ్ అవుతుంది అమెజాన్ ప్రైమ్ వీడియోలో. అయితే నేను మొత్తం సినిమా మొత్తం చూసాను. అయితే ఆ సినిమాలో చాలా వరకు వాళ్ళు ఏమైతే మనం బయట సొసైటీలో మాట్లాడుకుంటున్నారో అన్ని డౌట్స్‌ని అంటే టీడీపీ పాజిటివ్‌గా ఉండేవాళ్ళు, అలాగే వైసీపీకి పాజిటివ్ ఉండేవాళ్ళు, లేదంటే న్యూట్రల్‌గా ఉండేవాళ్ళు. అదే అన్ని పొలిటికల్ పార్టీస్ ఎఫిలియేట్ అయినోళ్ళు, లేదంటే న్యూట్రల్‌గా ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారో, ఆ ఇన్సిడెంట్ ఆ మర్డర్ వెనక ఎవరున్నారు, ఏంటి అని మనం బయట ఎలాతో మాట్లాడుకుంటాం. అన్నిటిని మాట్లాడుకున్న అన్నిటికి కూడా వాళ్ళు ఆ సినిమాలో చాలా వరకు జస్టిఫై చేశారు. ఎంత జస్టిఫై చేశారంటే ఈచ్ అండ్ ఎవ్రీ యాస్పెక్ట్. ఎవరైతే అక్యూజర్స్ ఉన్నారో, ఎవరైతే నిందితులున్నారో, నిందితులతో పాటు వాళ్ళ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో, దాంతో పాటు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి, లేదంటే అవినాష్ రెడ్డి, లేదంటే భాస్కర్ రెడ్డి, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ ప్రాస్పెక్టివ్, అలాగే వాళ్ళ ఫ్యామిలీ ప్రాస్పెక్టివ్, అలాగే బయట పొలిటికల్ ప్రాస్పెక్టివ్ అన్నీ కలిపి ఒక కంప్లీట్ పిక్చర్ అయితే వాళ్ళు తీశారు. ఆ సినిమా చాలా బాగుంది. అయితే నేను ఆ సినిమా మీరు చూడాలంటే, మీకు అర్థమవ్వాలంటే ఖచ్చితంగా మీకు వైఎస్ఆర్ వివేకానంద రెడ్డి ఆ డెత్ స్టోరీ, దాని తర్వాత జరిగిన పరిణామాలన్నీ తెలిసుండాలి. అయితే మీరు ఆ సినిమా చూసేటప్పుడు చాలా క్యారెక్టర్స్ నేమ్స్ అనేవి వాళ్ళు డిఫరెంట్ నేమ్స్ పెట్టారు. ఎందుకంటే డైరెక్ట్‌గా పేర్లు వాడకూడదు కాబట్టి సినిమాలో. డిఫరెంట్ నేమ్స్ ఇచ్చారు. ఆ నేమ్స్ మీకు ఒక్కసారి చెప్తాను. ఎందుకంటే నేను నేమ్స్ చెప్పానంటే మీకు ఆ సినిమా చూసేటప్పుడు ఆ నేమ్స్‌ని ఎవరెవరికి రిలేట్ అవుతాయో మీకు అర్థమవుతాయి. నేను ఒకసారి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు వినండి ఒకసారి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే మన సీఎం ఉన్నాడో, ఆయన పేరుని ఆ సినిమాలో జీవన్ రెడ్డికి చూపించారు. అలాగే అభిలాష్ రెడ్డి అంటే మన అవినాష్ రెడ్డి. అలాగే ఎవరైతే భూషణ్ రెడ్డి ఉన్నాడో ఆయన భాస్కర్ రెడ్డి అంటే అవినాష్ రెడ్డి వాళ్ళ ఫాదరు. ఆ క్యారెక్టర్ చెప్తున్నాను. అలాగే ఇంకొక 3, 4 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఎవరైతే వైఎస్ వివేకానంద రెడ్డి భార్య, సెకండ్ భార్య అంటే రెండో పెళ్లి చేసుకుంటారో ఆ ముస్లిం ఆమెని. ఆమె యాక్చువల్ పేరొచ్చేసి ఏమవుతుందంటే ఆమె యాక్చువల్ పేరొచ్చేసి షేక్ షమీము. కానీ ఆ సినిమాలో మాత్రం షైన్ కింద వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు. అలాగే ఇంకొక 3 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఎవరైతే వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు ఎవరైతే ఉన్నారో ఆమె డాక్టర్ సునీత అంటారు. ఆ సినిమాలో కూడా ఆమెని డాక్టర్ అనిత కింద వాళ్ళు ప్రజెంట్ చేశారు. అలాగే ఇంకో 2 మోర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్‌ని ఎవరంటే ఆ సునీత ఎవరైతే ఉన్నాడో, ఎవరైతే డాక్టర్ సునీత ఉందో వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు. ఆయన పేరు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి. అయితే నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి పేరుని ఆ సినిమాలో వాళ్ళు బాలరెడ్డి రాజ్‌కుమార్ రెడ్డిగా బీఆర్ఆర్ అంటారు. ఆ సినిమా పబ్లిష్ చేశారు. అలాగే వివేకానంద రెడ్డి భార్య తమ్ముడు ఎవరైతే ఉన్నారో శివప్రసాద్ రెడ్డి ఉన్నాడో, ఆ సినిమాలో ఆ శివప్రసాద్ రెడ్డిని బాలరెడ్డి, శివప్రసాద్ రెడ్డి కింద వాళ్ళు ప్రజెంట్ చేశారు. అలాగే వివేకానంద రెడ్డి భార్య ఎవరైతే ఉన్నారో సౌభాగ్యమ్మ, ఆమెని భాగ్యం కింద పెట్టారు. వివేకానంద రెడ్డి ఇన్సిడెంట్‌లో మొత్తంలో కీలక పాత్ర పోషించిన ఎవరైతే ఉన్నారో, అంటే ఆ జరిగిన ఇన్సిడెంట్ నుంచి మొత్తం తెలిసిన వ్యక్తి ఎవరున్నారో కృష్ణారెడ్డి ఉన్నాడు. ఆయన పీఏ పర్సనల్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో, ఈ సినిమాలో కూడా సేమ్ అదే పేరు వాడారు. అలాగే ఇంకొక వ్యక్తి ఎవరున్నారంటే, ఆయన మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి తర్వాత అప్రూవర్‌గా మారిన ఎవరైతే ఉన్నారో షేక్ దస్తగిరి ఉన్నాడు. ఆ సినిమాలో కూడా దస్తగిరి కింద అతన్ని రిప్రజెంట్ చేశారు. ఆ తర్వాత వివేకానంద రెడ్డి ఇంట్లో పనిచేసే ఎవరైతే వాచ్‌మెన్ ఉన్నారో రంగయ్య, ఆయన పేరు కూడా రంగయ్య సినిమా చూపించారు. సో, ఈ క్యారెక్టర్స్ పేర్స్ మీకు ఐడియా ఉంటే, ఆ సినిమాలో జరుగుతున్న సీన్స్‌కి, ఆ సినిమాలో జరుగుతున్న ఇన్వెస్టిగేషన్స్‌కి, ఆ సినిమాలో వాళ్ళు చూపిస్తున్న పాత్రలు, ఆ పాత్రల తాలూకు యొక్క ఆలోచనలు మనకు అర్థమవుతాయి. అందుకే నేను ఈ క్యారెక్టర్స్ పేర్స్ అన్నీ చేశాను. ఒకవేళ మీరు సినిమా చూసేటప్పుడు నేను చెప్పిన ఆ పేర్లు గుర్తుపెట్టుకోండి. దాన్ని బట్టి ఆ సినిమాలో వాళ్ళ క్యారెక్టరేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఎలా సాగిందనేది అర్థమవుతుంది. అయితే సినిమా ఎలా ఉందంటే, మనం మామూలుగా ఒక మలయాళం మూవీ చూసామంటే, ఒక క్రైమ్ థ్రిల్లర్ చూసామంటే, దాంట్లో విపరీతమైన ట్విస్ట్‌లుంటాయి. దాంట్లో విపరీతమైన ఒక ఇంటెన్సిటీ ఉంటుంది. సస్పెన్స్, ఒక డ్రామా ఉంటుంది. ఈ సినిమాలో కూడా అటువంటి సస్పెన్స్ అండ్ డ్రామాని మనం చూడొచ్చు. అయితే ఈ సినిమాలో ట్విస్ట్‌లు అన్నీ ఎందుకుండవంటే, ఇది పబ్లిక్‌లో బాగా పాపులర్ అయిన ఒక
మర్డర్. ఎందుకంటే ఇది మనందరికి తెలుసు పొలిటికల్ సర్కిల్‌లోనో లేదంటే మామూలుగా సొసైటీలోనో చాలామంది మాట్లాడుకున్న హై ప్రొఫైల్ కేస్. సో, కాబట్టి దీంట్లో మనం ట్విస్ట్‌లు ఎక్స్‌పెక్ట్ చేయడానికి ఏముండదు. ఓన్లీ అక్కడున్న సస్పెన్సు, అక్కడున్న డ్రామా, ఎవరికైతే జనాలు బయట మాట్లాడుకున్న జనాలు అంటే ఇది పొలిటికల్ ఎఫినిటీతోని, పొలిటికల్ ఇంట్రెస్ట్‌తోని జరిగింది అన్నది కాకుండా దీనికి చాలా చాలా కోణాలున్నాయి. దీని వెనుక చాలా పెద్ద తతంగం నడిసింది అని చెప్పడంలో మాత్రం ఎవరైతే మా డైరెక్టర్ ఉన్నారో నాకు తెలిసి శ్రీవిద్య బసవ అనుకుంటా డైరెక్టరు. నేనెప్పుడు ఆ సినిమాలు కూడా చూడలేదు గానీ, అంటే షీ హస్ డన్ ఫెంటాస్టిక్ జాబ్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ యాస్పెక్ట్స్‌ని, ఈచ్ అండ్ ఎవ్రీ వాళ్ళ దగ్గర ఉన్న ప్రాస్పెక్టివ్స్‌ని, వాళ్ళ పర్సెప్షన్‌ని నీట్‌గా ప్రజెంట్ చేసింది. మనకు సినిమా మొత్తం చూసినప్పుడు ఇది ఎవరికి పాజిటివ్, ఎవరికి నెగెటివ్ అని కాకుండా నిజంగానే ఇలాగే జరిగుండొచ్చు. అంటే నేనైతే ఐ స్ట్రాంగ్‌లీ బిలీవ్ 90% ఈ సినిమా స్టోరీ అనేది 100% ఆడ జరిగిన రియల్ ఇన్సిడెంట్స్‌కి, ఆ జరిగిన రియల్ దానికే ఇది రీసెంబ్లెన్స్ అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇప్పటికి కూడా ఆ సినిమా చూసిన తర్వాత నాకు ఒక 2, 3 డౌట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎవరైతే ఆయన 'పిఏ కృష్ణారెడ్డి' ఉన్నాడో ఆయన ఆ మర్డర్ చూసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా ఆయన ఫస్ట్ ఫోన్ చేసేది ఎవరికంటే వైఎస్ వివేకానంద రెడ్డి అల్లుడు. ఎవరైతే నర్రెడ్డి రాజశేఖర రెడ్డి అంటే సునీత ఉంది కదా! ఆ సినిమాలో డాక్టర్ అనిత క్యారెక్టర్ ఉంది కదా! వాళ్ళ హస్బెండ్‌కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి చెప్పిన తర్వాత నర్రెడ్డి రాజశేఖర రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డికి ఫోన్ చేసి మామయ్య చనిపోయాడంటే ఒకసారి మీరు ఇంటికెళ్ళి చూడమంటే అప్పుడు అవినాష్ రెడ్డి వస్తాడు. సో, బయట వాళ్ళు ఆరోపిస్తుందంటే వాళ్ళ కూతురు గాని, వాళ్ళ అల్లుడు గాని లేదంటే వాళ్ళు ఎక్కువ మంది ఆరోపిస్తుందంటే వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర వైఎస్ అవినాష్ రెడ్డి చేయించాడంటున్నారు. కానీ మన రియల్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు సినిమాలో చూపించిన కోణం గూడా ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ పిఏ కృష్ణారెడ్డి ఫోన్ చేసి చెప్పింది వాళ్ళ అల్లుడికే. వాళ్ళ అల్లుడికి, వాళ్ళ కూతురికి, వాళ్ళ బంధువులకి చెప్పాడు గానీ వైఎస్ అవినాష్ రెడ్డికి చెప్పలేదు. ఇంకా తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ సినిమా స్టార్ట్ అయిన కొంచెం టైంకే నేను ఒక 2, 3 డైలాగులు చెప్తాను. ఆ డైలాగులు చెప్పంగానే మనకర్థమవుతుంది ఎవరైతే ఈ కేసులో మెయిన్ కుట్రదారుడు ఉన్నాడో, ఎవరైతే కాన్స్పిరసీ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో మనకు అర్థమైద్ది. ఎవరంటే ఒక ఫస్ట్ ఒక 10, 15 మినిట్స్ తర్వాత ఒక చిన్న డైలాగ్ ఉంటది. ఏం డైలాగ్ ఉంటదంటే, నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి అంటే ఆ సినిమాలో ఎవరైతే బాలిరెడ్డి రాజ్‌కుమార్ రెడ్డి క్యారెక్టర్ ప్లే చేశారో నర్రెడ్డి రాజశేఖర రెడ్డి అంటే వైఎస్ వివేకానంద అల్లుడికి చాలా సార్లు ఫోన్ చేస్తాడు. ఎవరికో కాల్ చేస్తారంటే మోస్ట్‌లీ నేను అనుకోవడం పిఏ కృష్ణారెడ్డే కాల్ చేసి ఉంటారు. లేదంటే వేరే వ్యక్తులు ఎవరైతే ఈ కాన్స్పిరసీలో పార్టిసిపేట్ చేసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కాల్ చేసి ఉంటారు. కాల్ చేసినప్పుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి సునీత దగ్గరికెళ్ళి చాలా సార్లు కాల్ చేస్తాను. ఏమని చెప్పండి అంటే, నేనేం చెప్తాను, నేనేం మాట్లాడతాను, వద్దని చెప్పండి అంటాడు. అంటే నాకు అక్కడే అర్థమైపోయింది. ఆ సినిమాలో చూపించిన క్యారెక్టర్, ఆ ఇంటెన్సిటీ అనేది ఎక్కడో సంథింగ్ ఈళ్ళే ఆ కాన్స్పిరసీలో భాగమయ్యారేమో అనిపిస్తుంది. అలాగే సినిమా ఎండింగ్ క్లైమాక్స్‌కొచ్చే టయానికి ఎవరైతే పిఏ కృష్ణారెడ్డిని సీబీఐ వాళ్ళు టార్చర్ చేస్తారో, అది మనం బయట కూడా తెలిసిందే. ఆయన్ని హింసించి ఆయన ఒప్పుకోవాలి. జరిగింది ఎలా జరిగిందని చెప్పమని చెప్పేసి ఆయన టార్చర్ చేస్తే ఆయనైతే చెప్పడు. అయితే ఆ టైంలో ఆయన ఎళ్లి నర్రెడ్డి రాజశేఖర్‌ని కలిసి నన్ను సీబీఐ వాళ్ళొచ్చి నన్ను బలవంతంగా ఇలా చెప్పమని చెప్తున్నారు. నేను అలా చెప్పలేను. జరిగిందే చెప్తాను గానీ జరగనిది ఎలా చెప్తాను అన్నప్పుడు ఆ పక్కనే డాక్టర్ సునీత ఉంటుంది. అంటే డాక్టర్ అనిత ఉంటుంది. ఆ సినిమా క్యారెక్టర్. ఆమె ఏమంటుందంటే, "నువ్వు గాని అలా చెప్పకపోతే మా ఆయన ఇరుక్కుంటాడు" అని చెప్తాడు. అంటే మా ఆయన ఇరుక్కుంటాడు అనే ఒక మాట, ఆ స్టా తర్వాత అలా అదే విధంగా ఆ సినిమా స్టార్టింగ్‌లో ఎవరైతే వాళ్ళ కాన్స్పిరసీలో భాగం ఉన్న ఎవరైతే కొంతమంది వ్యక్తులున్నారో, ఆ వ్యక్తులు అన్ని సార్లు కాల్ చేసినప్పుడు అతను చాలా సార్లు కాల్ చేసి ఏమని చెప్పమంటావు? ఏం చెప్పమంటావు? అంటే మనం ఏం చెప్తాం అని ఈమె అంటము. అంటే ఈ 2 ఇన్సిడెంట్ బేస్ చేసుకుంటే ఈ హత్య వెనక సునీతారెడ్డి వాళ్ళ ఎవరైతే హస్బెండ్ ఉన్నారో ఆయనుండొచ్చు. లేదంటే వాళ్ళ హస్బెండ్‌కి తెలిసి ఎవరో చేసుండొచ్చు అనేది మాత్రం క్రిస్టల్ క్లియర్‌గా ఈ సినిమాలో చూపించారు. అదే సినిమా చాలా బాగుంటుంది. సినిమాలో కొంచెం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా సిట్యుయేషన్ తగ్గట్టుగా బాగుంటుంది. అట్ ద సేమ్ టైమ్ రాయలసీమ, పులివెందుల్లో ఏదైతే స్లాంగ్ ఉందో అదే స్లాంగ్‌ని కంప్లీట్‌గా రిప్రజెంట్ చేశారు. మెయిన్‌గా ఈ సినిమాలో మాట్లాడుకుందంటే ఎవరైతే వైఎస్ వివేకానంద రెడ్డి క్యారెక్టర్ చేసిన రవివర్మ, అలాగే సిట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా చేసిన ధన్య బాలకృష్ణను, అలాగే ఇంకా కొంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు. అలాగే వైఎస్ వివేకానంద రెడ్డికి సెకండ్ భార్య ఎవరైతే ఉన్నారో ఒక ముస్లిం ఉంది. ఆమె పేరు షేక్ షమీం. అది మన మూవీలో మాత్రం ఆమెని షాహీన్ కింద పరిచయం చేశారు. అయితే ఈ మొత్తం ఓవరాల్ సినిమా చూసిన తర్వాత మనకు అర్థమయ్యే విషయాలంటే ఒకటి, ఒకటి పరువు కోసం జరిగింది. రెండోది వాళ్ళకున్న ఆర్థిక లావాదేవీలు, వాళ్ళకున్న ఫైనాన్షియల్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ మధ్య ఉన్న ఒక చిన్న గొడవ కారణంగానే ఈ ఇన్సిడెంట్ జరిగిందని క్లియర్‌గా అర్థమైంది. ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డికి, వాళ్ళ కూతురికి ఆయన చనిపోయే ముందు చాలా రోజుల నుంచి వాళ్ళిద్దరి మధ్య మాటలు లేవు. అలాగే
వాళ్ళు హైదరాబాద్‌లో ఉంటే వైఎస్ వివేకానంద రెడ్డి పులివెందులో ఉంటారు. ఆ టైంలో ఒక లాంగ్ బ్యాక్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఆయన చనిపోయి ఒక 10 ఇయర్స్ బ్యాకే ఆమె పులివెందుల్లో ఉన్న ఎవరైతే ఒక ముస్లిం క్యాండిడేట్‌ని ఆమె పెళ్లి చేసుకుంటాడు. ఇస్లాంలోకి మారి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి షాహీన్ షా అనే ఒక బాబు పుడతాడు. ఆ బాబు పుట్టిన తర్వాత వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి వివేకానంద దగ్గర ఉన్న ఆస్తిలో కొంత వాటా అతనికి ఇవ్వాలని ట్రై చేశాడు. దానికి సంబంధించిన కొంత వీలునామా, దానికి సంబంధించిన కొంత ఆస్తులను వాళ్ళకు విక్రయించి వాళ్ళకి అమ్మాలని, వాళ్ళకి రాసి పెట్టాలనే ఆలోచనలో భాగంగా అతను చేస్తాడు. అది తెలిసి ఈళ్ళింట్లో వాళ్ళు అతని మీద తిరగబడి అతన్ని ఇబ్బంది పెట్టారే అనేది సినిమా మొత్తం ఓవరాల్‌గా మనకు కనిపిస్తుంది. అంటే రియల్ లైఫ్‌లో గూడా మామూలుగా మనం మాట్లాడుకున్నా సరే నిజంగానే అలాగే జరిగుండొచ్చు అనేదైతే అర్థమవుతుంది. ఎందుకంటే వైఎస్ అవినాష్ రెడ్డికి గాని, లేదంటే వైఎస్ అవినాష్ రెడ్డి వాళ్ళ ఫాదర్ భాస్కర్ రెడ్డికి గాని, లేదా ఇంకెవరికైనా సరే వైఎస్ వివేకానంద రెడ్డి చంపడానికి అవకాశమే లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు గాని, అంతకుముందు గాని జగన్మోహన్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డిని ఎంపీ నిలబెట్టాడు తప్ప ఇంకొక వ్యక్తికి అవకాశం ఇచ్చే పని లేదు. అంటే వైఎస్ వివేకానంద రెడ్డికి ఎటువంటి ఆహ్, ఎంపీగా అవకాశం లేదు. సో, అలాంటప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి చంపడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన పొలిటికల్ రైవల్రీ కాదు కాబట్టి. ఇన్‌ఫాక్ట్ ఇంకా వైఎస్ వివేకానంద రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి కూడా పనిచేశాడు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌లో మనం ఆలోచించాల్సిందంటే వాళ్ళ ఎవరైతే సొంత కుటుంబ సభ్యులున్నారో వాళ్ళ బామర్ది సుప్రసాద్ రెడ్డి గాని, లేదంటే వాళ్ళ అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గాని, వాళ్ళ కూతురు గాని, వాళ్ళ మధ్య ఎంతో కొంత మనీ విషయంలో, స్టేక్ విషయంలో, లేదంటే వాళ్ళ నాన్న రెండో ఆమెను మ్యారేజ్ చేసుకొని వాళ్ళకేదన్నా ఆస్తి ఎళ్తుంది, లేదంటే ఆయన్ని వాళ్ళ కొడుకుని వారసుగా అనౌన్స్ చేస్తారనే ఒక భయంతోనో, లేదా ఇంకేదన్నా కారణాలతోనో వాళ్ళే ఈ కాన్స్పిరసీలో ఎక్కడో ఒక చోట ఇన్వాల్వ్ అయ్యుంటారనేదే ఆ సినిమా మొత్తం థియరీ. మనం బయట చూసినా గూడా అదే థియరీ కనిపిస్తుంది. ఇంకోటి కనపడదు. అదే సినిమా మాత్రం చాలా బాగుంది. మీరు గూడా ఒకసారి చూడండి. చూసి మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ రూపంలో ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే మిస్టర్ డాట్ ఆర్ కాన్సెప్ట్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ బటన్ క్లిక్ చేసి మన నోటిఫికేషన్ పొందండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.